హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ శిరీష గిరి యాదవ్ అఫీషియల్. ఈరోజు వీడియో ఏంటిదంటే, మా మిల్కీ వాళ్ళ స్కూల్లో బోనాల పండుగ సందర్భంగా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. మా మిల్కీ వాళ్ళని బోనం చేసుకురమ్మని చెప్పారట మేడమ్స్. అందుకే మా మిల్కీ బోనం తయారు చేస్తుంది. ఇంట్లో ఉన్న కుండతోటే తయారు చేస్తుంది. మా మిల్కీ ఇటువంటి డ్రాయింగ్ బాగానే చేస్తుంది. ఈమె ఇట్లా బోనం చేసినప్పుడు నేను ఇంట్లో ఆమె కోసం ఆకు మైదాకు మిక్సీ పట్టిన. ఆమె నేను వచ్చే వరకు కంప్లీట్ దగ్గరికి వచ్చేసింది. బాగా చేసింది ఆమె మిల్కీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. బోనం కంప్లీట్ అయ్యేసరికి నేనేమో మిక్సీ పట్టిన మైదాకు తీసుకొచ్చి ఆమె చేతికి పెట్టిన. అది పెడుతున్నంతసేపు నాకు చీదర అది ఇది అన్నది. పెట్టిన ఎట్లా పెట్టింది చూడు మొహం. ఇక అంత కొంచెం దూరం పెట్టు మిల్కీ అన్నా కానీ పెట్టలేదు, ఒక దగ్గరికే పెట్టింది. ఈ చేతికి కంప్లీట్ కాగానే ఇటు అటు గులుగుతూనే ఉంటుంది. మైదాకు పెట్టే ముందే ఆమెకు నేను చీర నగలు కూడా తీసి బయట పెట్టేసిన. తర్వాతనే ఆమెకు చేతికి మైదాకు పెట్టిన. ఇది చేతికి పెట్టగానే పైన కూడా ఒక సందమామ పెట్టంటే ఆడ కూడా పెట్టేసిన. ఇక చీదర పెడుతుంది అది ఇది అంటేనే నేను నవ్వుతున్నాను. ఫస్ట్ ఆ చేతికి పెట్టి కవర్ కట్టిన. కవర్ కట్టిన నుంచి ఒకటే నాకు చీదర పెడుతుంది, ఇడగోక అడగోక అని ఒకటే సతాయించింది. అది అయిపోయిన తర్వాత మా శ్రీకరణ్ రమ్మని అంటే అసలే వస్తలేడు. నన్ను స్కూల్ ఎక్కిరిస్తారు, నేను పెట్టుకోను అది ఇది అని అన్నాడు. వాళ్ళ డాడీ తిట్టిండు కానీ మా మిల్కీ కంప్లీట్ అయింది. కవర్ ఏమంటిస్తే ఆమెకు కవర్ కట్టేసిన. నేను అదే చెప్తున్నాను ఎక్స్ప్రెషన్స్. మా శ్రీకరణ్ రమ్మంటే నేను రానని ఎక్కిరిస్తుండు, అదే చెప్తున్నా. అదే మీ తాత గుణాలే పడ్డాయని చెప్పేస్తున్నా. ఆ మాట అనగానే ఆయనకు బాగా కోపం వచ్చింది. ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిండు కానీ పెట్టుకుంటా అని మాత్రం అంటలేడు. నేనే ఇక బుదగరిస్తున్నదా ఏం కాదా అంటే కూడా రాలే. ఇక మా బావకు నీకు పెడుతుందా ఒక చందమామ పెడుతుందా అంటే నాకెందుకని వచ్చి కూసుండు. ఒక్క చేతికి చందమామ పెట్టినాక నాకెందుకు అది ఇది అని ఆయన అన్నాడు. ఆయన అన్న తర్వాత ఒక్కటే చందమామ పెట్టి ఏళ్ళకి కొట్టబోతుంటే నేను ఆడదాన్ని పెడుతున్నావు అనేసరికి అయితే తీసేసిన కోపం మీద. ఈయన పెట్టుడు కంప్లీట్ కాకముందుకే మా శ్రీకరణ్ వచ్చి పక్కకు కూర్చుండు కానీ కెమెరాలో కనిపిస్తలేడు. ఇక ఆయన వాళ్ళ డాడీ చెప్పిండు పెట్టుకో ఏం కాదు, పెట్టుకో ఏం కాదు అంటే ఇక వాళ్ళ డాడీ చెప్పిన తర్వాత చించుకుంటా వచ్చి కూర్చుండు కానీ పెట్టుకుందానికి ఒప్పుకోలే. ఇంతకుముందు చెప్పినా కదా మా బావకి ఏళ్ళకి పెడితే తీసేసిన అని. ఇక ఆయన నాకు వద్దు అది ఇది అన్నాడు. కాకపోతే మళ్ళీ ఇక నేను అటు ఇటు కోపానికి రాగానే ఇక పెట్టాడు. ఈయన కంప్లీట్ కాగానే మా శ్రీకరణ్ వచ్చిండు. మా శ్రీకరణ్ కూడా పెట్టేసిన. నేను పెట్టినంతసేపు ఉంచుకోలే, వీళ్ళు 10 నిమిషాలలో అడిగేసారు. వచ్చి పక్కకు కూర్చుండు పెట్టిన. ఇది వీళ్ళకి పెట్టుడు కంప్లీట్ కానీ ఇది పొద్దున్న మా మిల్కీకి స్నానం చేపించి రెడీ చేసిన. నేను అన్ని రెడీ చేసిన తర్వాత వాళ్ళ డాడీ వచ్చి వీడియో తీస్తుండు. ఆమె సిగ్గుపడి నా దగ్గరకు వస్తుంది చూడు. ఏమైనా రెడీ చేయడానికి నేను పడ్డ తిప్పలు అంతా ఇంత కాదు. నేను చీర ఒక దిక్కు పడితే ఒక దిక్కు గుంజుతుంది. నేను ఇటు అంటే అటు అంటుంది, అటు అంటే ఇటు అంటుంది. నేను చెప్పింది అస్సలే ఏది ఎటో అటు బట్టి రెడీ చేసిన. రెడీ చేసే వరకు ఈమె రెడీ అయ్యే వరకు ఆయనతో బస్సు పోయింది. మా శ్రీకరణ్ బస్కే పోయింది కానీ ఈమెకి లేట్ అయింది. ఈమె రెడీ చేసి ఆమె బోనం కూడా మర్చిపోయింది. మళ్ళీ వచ్చి బోనం కూడా తీసుకుపోయారు. ఆమెను వీడియో తీయన్నా నా హోమ్లో మోహం పెట్టి వీడియో తీస్తుండు. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మేము మిల్క్కి టిఫిన్ తినిపించేసిన. బస్సు వెళ్ళిపోయింది. ఇప్పుడు బండి మీద దించడానికి పోతుండు. మా శ్రీకరణ్ ఫోన్ చేసిండు, మూలకాడికి వచ్చేసరికి రర్రే అని చెప్తే వీళ్ళు ఇక బండి మీద పోతారు. బాయ్ చెప్తా ఉంది మా మిల్కీ. ఆ బండి మీద కూర్చోడానికి మస్తు ఇబ్బంది అయింది కానీ పోయేటప్పుడు మంచిగా పోతుంది. వచ్చేటప్పటికి ఆ చీర ఎటు చేసుకొస్తుందో ఏం కథనో, ఎన్ని ఓడగొట్టుకొస్తుందో. పోయినసారి కూడా ఇట్నే పంపిస్తే దండ ఓడగొట్టుకొచ్చింది. ఈసారి అన్న అన్ని తెస్తుందో లేదో తెలియదు. ఆడదాకా మళ్ళీ రోడ్డు మీద దాకా పోయిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చిర్రు. ఈ రోజట ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఖోఖో ప్రాక్టీస్ ఉందట. డ్రెస్సులు మర్చిపోయారు. మళ్ళీ వచ్చి డ్రెస్సులు తీసుకుపోయారు. వాళ్ళు మూల మలిగేదాకా నేను వీడియో తీస్తూనే ఉన్నాను. స్కూల్లో ఏమేమి జరిగింది అనేది మళ్ళీ మా మిల్క్ వచ్చిన తర్వాత చెప్తుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే మరి ఉంటా, బాయ్.